రాజేశ్వరీదేవి గారు, రాజేశ్వరీదేవి గారు, రాజేశ్వరీదేవి గారు, వాడి పీక పిసికేస్తాను. మృణాల్ని మర్యాదగా నీ నేరాలన్నీ చట్టం ముందు ఒప్పుకొని సరెండర్ అయిపో. హవేలి వదిలి వెళ్ళిపోతల్లి అని ముద్దుగా చెప్పాను. ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ ఆలోచిస్తున్నావు. బెదిరిస్తుంది కాని ఏం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. సునామీ సృష్టిస్తాను. పసివాడు అని కూడా చూడకుండా వాడి పీక పిసికేస్తాను. ప్రియాంక, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు నేనేం చేయాలి? బాధని భరిస్తూ, కష్టమైనా సహిస్తూ, దుఃఖాన్ని కడుపులోనే దాచుకుని బాబుని రూపుకు త్యాగం చేశాను. నా మాతృత్వాన్ని తన దోసట్లో పెట్టాను. తను హాయిగా బ్రతికేస్తుందిలే అనుకున్నాను. కానీ కథలా అడ్డం తిరుగుతుంది అనుకోలేదు. మృణాలినికి నిజం తెలిసిపోతుంది అనుకోలేదు. బాబుని వదిలి హవేలీకి దూరంగా నేనుండలేదు. కష్టపడి ఉన్నా అక్కడితో మృణాల్ని ఊరుకోదు. రూపని కూడా బాబుతో సహా తరిమేస్తుంది. తన పంతాన్ని నెరవేర్చుకుంటుంది, వదిలిపెట్టదు. ఏం చేయాలి? నిజం చెప్పాలంటే నాకన్నా మీ పిన్ని నిన్ను ఎక్కువగా ఆపేక్షగా చూసుకుంటుంది కదూ. నీ ఏడుపు వినిపిస్తే చాలు అస్సలాగలేదు. నీ ఆకలి చూస్తే చాలు నిలబడలేదు. ఎందుకు అంత ప్రేమ? అక్క, ఆ ప్రేమను చంపుకొని హవేలి వదిలి వెళ్ళలేను. బాబు జన్మ రహస్యం నీకు చెప్పేస్తాను. పైకి చెప్పకపోయినా నాకు తెలిసిపోతుంది. అదేరా, చూసేవాళ్లు ప్రియాంకే నీ కన్నతల్లి అనుకుంటున్నారు. కొద్దిగా ఈర్ష్యగానూ ఉంటుంది. అయినా అర్థం చేసుకుంటావనే ఆశ. నిన్ను ఒప్పించి బాబుని నేను తీసుకెళ్ళిపోతే మృణాల్ని నీ జోలికి రాదు. నువ్వు హవేలీలో సందీప్తో సంతోషంగా ఉండొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి నా బాబుని చూసుకోవచ్చు. ప్రియాంక చాలా మంచిది నాన్న. చనివిస్తున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోదు. నిన్ను నాకు దూరం చేయదు. నాకు ఆ నమ్మకం ఉంది. అక్క, నా మీద నమ్మకం ఉంచావు. కానీ నమ్మకం కంటే మన జీవితాలు సాఫీగా నడవడం ముఖ్యం. అందుకే నీకు నిజం చెప్పేస్తాను. తప్పదు. నా బంగారు తండ్రి, మనల్నెవరూ దూరం చేయలేర్రా.
ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను. హలో, డాక్టర్ గారు మీరా? నమస్తే. అదా, నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. చెప్పండి. బాబు బానే ఉన్నాడు. అవును, ప్రియాంక దగ్గరుండబట్టే బాబుకి తల్లిపాలు లేని లోటు తీరింది. ప్రియాంక రుణం ఈ జన్మకి తీర్చుకోలేను డాక్టర్. బాబుతో బిజీగా ఉంటూ ప్రియాంక కూడా కాస్త రికవర్ అయింది. నాకు కూడా కాస్త టెన్షన్ తగ్గింది. నా గురించి ఇంతగా ఫీల్ అయ్యే అక్కని నిజం చెప్పి ఎలా బాధ పెట్టను? కాదు డాక్టర్, ప్రియాంక నా సొంత చెల్లెలి కంటే ఎక్కువ. నా వల్ల కాదు, అక్కకు నిజం చెప్పలేను. సరే డాక్టర్, బాబుకి డ్రాప్స్ వేయడానికి ఈవినింగ్ రండి. థ్యాంక్ యూ. ప్రియాంక, మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? అబ్బే ఏం లేదు. బాబు కావాలా? బాబు కోసం వచ్చావా? నా దగ్గర మొహమాటమేంటి? బాబుని తీసుకెళ్తానంటే నేనెప్పుడైనా కాదన్నానా చెప్పు? కాదక్కా. మరి రా, బాబు అక్కడున్నాడు, బాబునిస్తాన్రా. ఏదైతే అదైంది. ధైర్యం చేసి అక్కకి నిజం చెప్పేస్తాను. ప్రియాంక, ఏమైంది నీకు? ఎందుకలా అన్నావు? అక్క, అది నీతో మాట్లాడాలి. మాట్లాడు. అది విషయం ఏంటంటే, నీ బాబు నా బాబు అది చెప్పేదేదో సరిగ్గా చెప్పు. ఎందుకలా నీళ్లు నవ్వులుతావు? వాడు నా బాబు కాదు. నీ బాబు అంతకంటే కాదు. వాడు మన బాబు. ఈ మాట నీకు 1,00,000 సార్లు చెప్పాను. నువ్వొక పిచ్చిదానివి, మొహమాటం ఎక్కువ. ఇలా అయితే ఎలా? జీవితాంతం బాబుని పంచుకోవలసిన వాళ్ళం. మాట్లాడకుండా నాతో వచ్చి బాబుని తీసుకెళ్ళు. రా రా ప్రియాంక. అక్క, తీసుకో. ఏడి బాబేడి? దొంగ, ఇది నీ పని కదూ? బాబుని దాచిపెట్టి నన్ను ఏడిపిద్దాం అనుకున్నావు కదూ? నాకు తెలుసులే, పొద్దున్నే ఏడిపించడానికి నీకింకెవరు దొరకలేదా? ఏడి, వాణ్ణి ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. లేదక్కా, బాబు నేను తీసుకోలేదు, నేను దాచిపెట్టలేదు, నాకేం తెలీదు. చాలే నాటకాలు. అయ్యో, నిజం ఒట్టక్కా, నిజం చెప్తున్నాను. బాబు నేను తీసుకెళ్లేదు. మరి నువ్వు తీసుకెళ్ళకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు? ఏమో, నువ్వు తప్పితే ఇటెవ్వరు రాలేదు. వర్ధనమ్మా, బాబెక్కడా? అదేమిటమ్మా, ఉయ్యల్ల లేడా? ఉంటే ఎందుకు అడుగుతాను? పొద్దున్నే బాబుకు స్నానం చేయించి ఉయ్యల్లో పడుకోబెట్టి వెళ్ళాను. ఆ తర్వాత నేను ఇక్కడికి రాలేదే. ఇంతకు ముందు కూడా బాబు ఇక్కడే ఉయ్యాల్లో ఉండాలి. నేనే ఆడించాను. ఫోన్ వస్తే వెళ్ళాను, ఇంతలోనే మాయమైపోయాడు. ప్రియాంక, ఒకసారి గదిలోకి రా. ప్రియాంక రా.
ఏంటి అలా చూస్తున్నావేంటి? బాబు ఎక్కడా? నాకేం తెలుసు? నా దగ్గర ఎందుకుంటాడు? నీకు తెలుసు, చెప్పు. ఏయ్, పిచ్చిగాని పట్టిందా ఏంటి? నువ్వుండగా బాబును మాకందనిస్తావా? అమ్మ రూపమా అమాయకంగా నటిస్తుంది. ఎప్పుడు బాబు ఎప్పుడు పాపంగా చూస్తూ ఉంటుంది. ఈవిడే బాబుని ఏదో చేస్తుంటుంది. ఏ ముసలి, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏమనుకుంటావేనన్నా? ఆగు. మరి దాని వాగుడు చూడవే, మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతుందో. రూపమా, వీళ్ళే బాబుని ఏదో చేస్తుంటారు. వదిలిపెట్టొద్దు. వర్ధనమ్మా, బాబుని దాచిపెట్టాల్సిన అవసరం మాకేంటి? ప్రియాంక, నా బాబు ఇక్కడ. టోటల్ గా బాబుని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసావు కదా, అందుకే దాచేశావు. నువ్వు మీ అమ్మ కలిసి నాటకాలు ఆడుతున్నారు. చంపేస్తాను. నా బాబు ఎక్కడో చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. అయ్యో రూపా, వదలు. ప్రియాంకనే చేయకు. నా బాబు ఎక్కడా? నాకు తెలీదు, నేను తీసుకోలేదు. అబద్ధం, అబద్ధం చెప్పకు. నాకు నా బాబు కావాలి. వాడు లేకపోతే నేను బ్రతకలేను. వాడిని చూడకుండా నేను ఉండలేను. ఎక్కడ నా బాబుని ఏం చేశావు? వాడికి ఏమైనా అయితే నేను ఊరుకోను. బాబు, నా బాబు, నా బాబు ఏడి చెప్పు. అక్క, అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. బాబు నేను దాచిపెట్టలేదు. ఒకసారి హవేలి అంతా వెతుకుదాం. నీకంటే బాబు గురించి నాకే ఎక్కువ టెన్షన్ గా ఉంది. బాబు, 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 నా బాబు. అమ్మా, బాబు కనిపించాడా? అమ్మా, నా బాబు కనిపించలేదమ్మా. బాబు, 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 బాబు. ఏమైంది? ఉయ్యాల బాబు కనబడిపోయేసరికి కంగారు పడి వెతుకుంటున్నాం రాజావారు. వెతుక్కోవడం కాదన్నయ్య గారు, లేనిపోయిన నిందలు వేసి మమ్మల్ని దొంగలు చేశారు. అయ్యో, అలా జరిగిందా? మేము హాల్లో నుంచి వస్తుంటే బుల్లిరాజా వారు ఊయల్లో ఉన్నారు. తనతో ఆడుకోవాలనిపించి తీసుకొచ్చుకున్నాం. ఒక్క మాట రూపంతో చెప్తే బాగుండేది రాజావారు. ఈ గొడవంతా ఉండేది కాదు. అనుకోలేదు, ఏదో క్యాజువల్గా తీసుకొచ్చాం. బుల్లిరాజా వారితో ఆడుకుంటూ కళ్ళు మూసుకున్నాం.
మాకు నిద్ర పట్టేసింది. సారీ, ఇబ్బంది పెట్టినట్టున్నా. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. సారీ ఆంటీ, ఆవేశంలో నోరు జారి ఏవేవో అనేశాను. అవేవి మనసులో పెట్టుకోకండి. అనాల్సినవన్నీ అనేసి సారీ చెప్తే ఏం లాభం? ఇలాంటి పితిరుగాళ్ళని పక్కన పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. అయినా ఎందుకు మీకు మమ్మల్ని చూస్తే కడుపు మంట? వసే ప్రియాంక, ఇలాంటి అవమానాలు పడ్డం మనకు అవసరమా చెప్పు? ఆంటీ, పొరపాటయింది. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించండి ప్లీజ్. ఎందుకు బాబు విషయం వచ్చేసరికి చాలా టెన్షన్ అయిపోతున్నాను. నా కంట్రోల్లో నేను ఉండట్లేదు. వాణ్ణి వదిలి ఉండలేకపోతున్నాను. కాసేపు వీణ్ణి చూడకపోతే ప్రాణం గిలిగిల్లాడిపోతుంది. సారీ చెల్లి, బాధ పెట్టాను. క్షమించు, అర్థం చేసుకో. కర్మే కర్మ, అనుభవించు. ఛీ! రెండు నిమిషాలు బాబు కనపడకపోతేనే రూప వెలుగులాడిపోయింది. అలాంటిది అసలు తల్లి తన కాదు అని తెలిస్తే ప్రాణాలతో ఉండదు. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఏం చేయాలి? నువ్వు హవేలీలోకి అడుగు పెట్టే వరకు ఇలా మృణాళినీదేవికి అడ్డుపడుతూనే ఉండు. పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉండు. రాబోయే అమావాస్య ఘడియలు వెళ్ళిపోగానే మృణాళినీదేవి ఘడియలు బలహీనపడుతూ ఉంటాయి.
నువ్వు హవేలీలోకి అడుగు పెట్టటానికి అదే సరైన సమయం. ఈ మృణాలిని బెదిరించిన వాళ్ళు ప్రాణాలతో ఉండరు. ఉండనివ్వను. బెదిరిస్తే భయపడతాననుకుంది. బెదిరిపోయి కాళ్ల బేరానికి వస్తాననుకుంది. చావుని కొని తెచ్చుకుంది.